బ్రిడ్జ్ విషయం చెప్పాలా మీరు? ఏదో ఎడ్జ్ కనపడుతుంది, బ్రిడ్జ్ లేదు. ఈ సోషల్ మీడియా ఒకటి పట్టుకుర్రు, మనలో మనకు చర్చ పెడుతుర్రు, మనలో మనకు ఒక ఆలోచింపజి. ఈ మధ్య ఏమైపోయిందంటే నరేంద్ర మోడీ కూడా మీడియా ఛానళ్ళు వీటిల్లో కొద్దిగా ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్ తప్ప ఏమన్నంటే మన సైకాలజీతో ఆడుకోవడం నేర్చుకోరు. ఏదో సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం, ప్రత్యర్థుల పర్సనాలిటీని దెబ్బతీయడం అన్న పిచ్చి ఆలోచనతో ముందుకు పోతురు. కానీ ప్రజలు డెవలప్మెంట్ గురించి మాట్లాడే నాయకుల్ని పట్టించుకుంటారు. నేను చిన్నగా లాగేసుకున్నప్పుడే రాముని గుడికి పోయి రాముని కళ్యాణంలో నేను పార్టిసిపేట్ చేద్దాం. సడన్గా వీళ్ళు వచ్చి ప్రపంచానికి రాముని పరిచయం చేసినట్టు ప్రజల మధ్యన విభేదాలు సృష్టిస్తూ నువ్వు ఓట్లు కావాలంటే గత 10 ఏళ్లలో ఏం చేసినావు మోడీ? అంటే రాముని నడిపిస్తున్నట్టు, ఒక బాలరాముని ప్రధాని నడిపిస్తున్నట్టు ఫోటోలు కూడా పెట్టి, నేను అదే అంటున్నా, సైకలాజికల్ గేమ్ ఆడుతుర్రు. మరి అప్పులు చేసి రీడిజైన్లు చేసి ప్రాజెక్టుల మీద కోట్లు దండుకుంటున్న కేసీఆర్ని ఎందుకు ఆపలేదు పెద్దన్న పాత్ర పోషించి? ప్రతి గ్రామంలో రాముడు గుడి ఉంది, కృష్ణుడు గుడి ఉంది, అన్ని గుళ్ళు ఉన్నాయి. మేమే రాముని చేసినాం, మేమే అయోధ్య కట్టినాం, ఈ రాముడు అంటే ఎట్లా ఉంటాడు, లక్ష్మీదేవి అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి దేశంలో మతోన్వాదాలకి చిచ్చు పెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వస్తే మతోన్వాద గొడవలతోటి ముఖ్యంగా హిందువులు, క్రిస్టియన్స్ ఇప్పటికే ముస్లిమ్స్ మీద అన్నటువంటి మసీదులు కూలగొడుతున్నారు. ఎడ్జులు బ్రిడ్జులు ఇక్కడ ఏం లేవన్నా, ఎక్కడైనా మిరాకిల్స్ జరగవన్నా, అంటే అద్భుతాలు రాత్రికి రాత్రి అద్భుత దీపం అల్లావుద్దీన్ అనేవి ఎక్కడ కూడా జరగవన్నా. వరంగిరి పార్లమెంట్ నుంచి కిరణ్ అన్న గారు మీరు నిలబడుతున్నారు. ఎస్, ఇప్పుడు బీజేపీకి మీకు మధ్య పోటీ ఉంది అనుకుంటారా, బీఆర్ఎస్ కు మీకు మధ్య పోటీ ఉందని భావిస్తున్నారా? గట్టిగా మాకు పోటీ మా ఎమ్మెల్యేల మధ్యనే ఉంది. ఏ ఎమ్మెల్యే ఎక్కువ మార్జిన్ తెచ్చుకుంటాడు అనే ఒక పోటీ నడుస్తుంది మా మధ్యన. మునుగోడులో రాజగోపాలన్న ఎక్కువ తెచ్చుకుంటాడా, మల్రెడ్డి రంగన్న ఎక్కువ తెచ్చుకుంటాడా మార్జిన్, లేకపోతే కుంభమణిలన్న ఎక్కువ తెచ్చుకుంటాడా, బీర్ లాయలన్న తెచ్చుకుంటాడా, వేముల వీరేశం తెచ్చుకుంటాడా, మందుల శామ్యుల్ తెచ్చుకుంటాడా, లేకపోతే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి తెచ్చుకుంటాడా అనే ఒక పోటీ మా దగ్గర హెల్తీ పోటీ కాంపిటీషన్ నడుస్తుంది. మేము వాళ్ళిద్దరిని కూడా సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళిద్దరు బాగా పాకులాడుతున్నట్టు కనిపెడుతుంది. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు సెకండ్ ప్లేస్ ఉంటారు. నేను అంటే మీ మధ్య మీకే తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీకు పెద్ద లెక్క అనిపిస్తలేదా? లెక్క అనిపిస్తలేదంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు కానీ, వాళ్ళు మాట్లాడే విధి విధానాలు కానీ, వాళ్ళు చేసే ప్రచార కార్యక్రమం కానీ కన్స్ట్రక్టివ్గా లేదు. ఏదో సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం, ప్రత్యర్థుల పర్సనాలిటీని దెబ్బతీయడం అన్న పిచ్చి ఆలోచనతో ముందుకు పోతురు. కానీ ప్రజలు డెవలప్మెంట్ గురించి మాట్లాడే నాయకుల్ని పట్టించుకుంటారు. నువ్వు ఏం చేస్తావో చెప్పి ప్రజలకు ఓ, నువ్వు ఏం చేయలేదు, ఏం చేస్తావు, పక్కనోడు ఏం చేస్తుండు, పక్కనోడి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం లాంటి కొంతమంది ఇద్దరు లీడర్లు కూడా ఆ లైన్ పట్టుకుర్రు. అది గెలుపు కోసం ఆ పని చేస్తుర్రు. నేను ఆ పని ఈ రోజు వరకు చేయలే. ఈ రోజు మటుకు ఎప్పుడు ప్రెస్ చేయాలి, 4 ప్రెస్ మీట్ అందుకే పెడుతున్నా. నేను ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది. గత 10 ఏళ్లుగా భారతదేశం పరిస్థితి ప్రజాస్వామ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి మీ ఛానల్ ద్వారా మా భువనగిరి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ తెలియజేస్తారు. ఎడ్జ్ విషయం చెప్పాలా మీరు? ఏదో ఎడ్జ్ కనపడుతుంది, బ్రిడ్జ్ లేదు. ఈ సోషల్ మీడియా ఒకటి పట్టుకుర్రు, మనలో మనకు చర్చ పెడుతుర్రు, మనలో మనకు ఒక ఆలోచింపజి. ఈ మధ్య ఏమైపోయిందంటే నరేంద్ర మోడీ కూడా మీడియా ఛానళ్ళు వీటిల్లో కొద్దిగా ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్సర్సైజెస్ తప్ప ఏమన్నంటే మన సైకాలజీతో ఆడుకోవడం నేర్చుకోరు. మనం అందరం రామాలయాలు చిన్నప్పటి నుంచి మన ఊర్లో లేవా ఉన్నాయి. నేను లాగేసుకున్నప్పుడే మా ఊర్లో శాలిగౌరంలో మా చెరువు పక్కన రాముని కళ్యాణం అంటే రాత్రి అంతా ఆడు ఉంది కళ్యాణం చేద్దాం. అంటే నేను చిన్నగా లాగేసుకున్నప్పుడే రాముని గుడికి పోయి రాముని కళ్యాణంలో నేను పార్టిసిపేట్ చేద్దాం. సడన్గా వీళ్ళు వచ్చి ప్రపంచానికి రాముని పరిచయం చేసినట్టు ప్రజల మధ్యన విభేదాలు సృష్టిస్తూ నువ్వు ఓట్లు కావాలంటే గత 10 ఏళ్లలో ఏం చేసినావు మోడీ? అంటే రాముని నడిపిస్తున్నట్టు, ఒక బాలరాముని ప్రధాని నడిపిస్తున్నట్టు ఫోటోలు కూడా పెట్టి, నేను అదే అంటున్నా, సైకలాజికల్ గేమ్ ఆడుతుర్రు. మీరు ఎవరికన్నా నోటేయండి, నేను మిమ్మల్ని ఓటు ఇన్ఫ్లుయెన్స్ నేను కూడా చేస్తలే. 10 ఏళ్లలో ఏం చేసిర్రు, మన జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయి ఆలోచించి. 10 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు పోయిన తర్వాత పాలించినటువంటి కాంగ్రెస్ మంచో చెడో ఏ విధంగా పాలించిందో మీరు చూడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక దళితుణ్ణి తీసుకొచ్చి ఆ రోజు రాజ్యాంగం ఎందుకు రాయించిరండి? రాజ్యాంగం ఆయన రాస్తేనే బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించి రాస్తాడన్న నమ్మకంతో ఆ రోజు రాజ్యాంగం ఆయనతో రాయించిర్రు.
ఆయన రాసిన రాజ్యాంగంలో ఈరోజు అందరం కలిసి అన్నతమ్ముల లెక్కుంటున్నాం. ఇవాళ ఇక్కడ రజకుల సమావేశం నడుస్తుంది, ఇక్కడికి వచ్చిన మానవులందరినీ కలిసిన. సో ఒక భేదాభిప్రాయాలు లేకుండా కులమతాలకు అతీతంగా ముందుకు పోయేది కాంగ్రెస్ పార్టీ. రజకుల డిమాండ్స్ అంటే వాళ్ళు ఏం కోరికలు మీకు చెప్పుకున్నారు, మీరు ఏం చేయబోతున్నారు? రజకులకు ఒక కార్పొరేషన్ ఇచ్చినట్టయితే ఆ కార్పొరేషన్ ద్వారా రజకులకు వాళ్ళకున్న సమస్యలు పరిష్కారం చేసుకోనికి నిధులు దొరుకుతాయి. వాళ్ళ రిక్వెస్ట్ మెయిన్ ఏంటంటే ఎస్సీ కులాల్లో వాళ్ళని చేర్చాలని. బాగా వెనుకబడ్డ వాళ్ళు, మాకు కూడా అన్నిట్లలో మా వెనుకబడ్డ కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం మేము ఇంకా ఇన్నేళ్ళు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రజకులు అనేటోళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా కూడా మాకు రావాల్సిన వాటా మాకు దక్కుతలేదన్న ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వచ్చారు. అది ముఖ్య అంశం. రెండో అంశం, కార్పొరేషన్ వస్తే వాళ్ళ కింద పెట్టిన అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి. వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళ దాంట్లో వృత్తి చేసుకునే వాళ్ళకు కలగాల్సినటువంటి సౌకర్యాలు, రావాల్సినటువంటి కరెంటు బిల్లుల కాంచి పలు అంశాలు వాళ్ళు చేకూర్చి ఈరోజు చెప్పారు. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత మటుకు పరిష్కార మార్గం సైడ్ తీసుకెళ్తారు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ప్రధాని మోడీ కానీ అమిత్ షా కానీ తెలంగాణ వైపు చూడకుండా ఈ మధ్య ప్రధానంగా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మారుస్తామనే మాటలు కానివ్వండి, అంటే తెలంగాణకు వచ్చిపోతున్న ఈ వైఖరి కానివ్వండి, అంటే వాళ్ళ పార్టీ నిలబెట్టుకోవడం కోసమా లేకపోతే ఓటమి భయంతోనా, ఎట్లా మీరు దీన్ని చెప్తారు? నేను ఎక్కువ చెప్పాను, సింపుల్ లాజిక్లో చెప్తాను. ఏది ఒక మానవునికి ఒక సామాన్యునికి అర్థమయ్యే విధంగా చెప్తాను. మనకు గుజరాత్కి ఏంది డిఫరెన్సు? ప్రధానమంత్రి భారతదేశానికి, ఆయన గతంలో ముఖ్యమంత్రి ఉండే గుజరాత్కి, తర్వాత అందరం కలిసి ఆయన ప్రధానమంత్రి చేసిరు ప్రజలు. 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు మరి గుజరాత్ మోడల్ లెక్క తెలంగాణ మోడల్ ఎందుకు కాలేదు? గుజరాత్ మోడల్లో కోట్ల రూపాయలు సంపాదించే వ్యవస్థలను తయారు చేసిండు. అక్కడున్న ప్రతి వ్యాపారవేత్త కూడా కోటీశ్వరులయ్యారు. మరి మన వెనుకబడ్డ తెలంగాణకు కూడా ఆయన ప్రధానమంత్రి. మనకు రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదు 2014 తర్వాత? సూపర్. ఎందుకంటే అన్ని ఆడికే తీసుకుపోతాడు. మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నాడు, మనకు ఒక ఐఐటీలే, ఒక మంచి ఇక్కడ ఎయిమ్స్ కట్టిర్రు. ఎయిమ్స్ ఇప్పటి మటుకు దాని దరిద్రమైన పరిస్థితులు ఉంది. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినాక నానా రచ్చ చేసి వీళ్ళందరూ కలిసి ఏమంటారు ధర్నాలు గిర్నాలు చేస్తే ఇప్పుడు సివిల్ వర్క్ స్టార్ట్ అయింది, బయ్యారం మైనింగ్. నేను అనేది ఏంటంటే తెలంగాణను ఎందుకు విస్మరించిర్రు? మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఓట్లు ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, పోనీ ఇవన్నీ చేయలేదు. 9 లక్షల కోట్లు అప్పయింది తెలంగాణకు. మరి అప్పులు చేసి రీడిజైన్లు చేసి ప్రాజెక్టుల మీద కోట్లు దండుకుంటున్న కేసీఆర్ని ఎందుకు ఆపలేదు? పెద్దన్న పాత్ర పోషించి పైనుంచి చూసి కింద ప్రజల సొమ్ము దోసుకుంటున్న కేసీఆర్ని నువ్వు దోసుకోకముందే ఆపాలనా? అవును. నువ్వు గుర్కా ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? దొంగతనం అయినాక వచ్చి పట్టుకుంటావా? దొంగతనానికి కాకుండా ఆపుతావా? మీది గుర్కా ఉద్యోగము. ఏ నాయకుడైనా, రేపు చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా కానీ నేను ప్రజలకు ఒక గుర్కా లాంటి వాడిని, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజల భద్రత కోసం పనిచేయాలి, ప్రజలకు అన్యాయం కాకుండా చూసుకోవాలి. మరి నీకు ఆ పాత్ర 10 ఏళ్ళ నుంచి ఇస్తే నువ్వు తప్పుతో పట్టిస్తున్నావు ప్రజల్ని తప్ప నువ్వు నిజంగా ఎందుకు 9 లక్షల కోట్లు అయిన దాకా నిద్రపోయినావు? ఆ రోజు అన్నిట్లో లాపేది ఉంటుంది కదా. మరి 100 రోజులకి మీ కాంగ్రెస్ పార్టీ మీద ఇలా సెక్రటరియట్ కానీ ప్రగతి భవన్ కానీ అని కాక ఓటాల పొంటి కట్టె పట్టుకొని తిరుగు కూడా మాట్లాడుతున్నాడు. కాలేదు అని ప్రజలు చూడాలి. 100 రోజులు ఇచ్చిర్రు, నిజంగానే అంత బాగుంటే 100 రోజులలో పథకాలు చేద్దాం అనుకున్నాం. అనుకోని పరిస్థితులు కొన్ని వచ్చినాయి కాబట్టి 100 రోజులు కాదు. కానీ రేవంత్ రెడ్డి అనేటైనా 55 ఏళ్ళ వయసున్న ముఖ్యమంత్రి, ఇంకో 20 ఏళ్ళు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటుండు. ఆయన తప్పులు చేయడు. ఇచ్చిన లక్ష్మీనరసింహ స్వామి ఆనగా ఈరోజు వచ్చి మన భువనగిరిలో చెప్పిపోయిండు 2 లక్షల రుణమాఫీ 15 ఆగస్టు లోపు చేస్తా అని రైతులకు. అట్లనే వెనుకబడ్డ వర్గాలన్నిటి కూడా మంచి చేయాలని ఆలోచనతో చేస్తాం డెఫినెట్. ఇది ప్రజలారా, మరి భువనగిరి పార్లమెంటు క్యాండిడేట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విషయం. సరే, చూస్తూనే ఉండండి విహారీ టీవీ. అట్లనే ఇక్కడ చాలా మంది రజక సంఘ నాయకులు కూడా ఉన్నారు, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. చెప్పండి, మీరు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ అభ్యర్థికి మీరు ఇచ్చిన అంటే అభ్యర్థన ఏంటి, డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే నీళ్లు నిధులు కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఏమీ రాలా. ఎందుకనంటే అతను దొర పరిపాలన చేసిన తప్ప తెలంగాణలో ఉన్నటువంటి వనరులు మొత్తం దోసుకున్నాడు తప్ప ప్రజలకు చేసినటువంటి శూన్యం. కాంగ్రెస్ పార్టీ ఇండి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తే పక్కన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిద్దన్నా కూడా సోనియా గాంధీ మాట తప్పనటువంటి నాయకురాలుగా ఎన్నో ఈ దేశానికి
భారత ప్రధాని చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇందిరాగాంధీ గారి కుటుంబం ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా నాకు వద్దని సున్నితంగా తీసేసినట్టు సోనియమ్మ అయినా రాహుల్ గాంధీ గారైనా ఈసారి ఎందుకు ప్రధాని కావాలంటే ఈ దేశంలో మతోన్మాదం అనేది పెరిగిపోతుంది. ఈ మతోన్మాదం వల్ల ఒక భారతీయ జనతా పార్టీ ఎక్కడో రాముడు గుడి అంటే గతంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ప్రతి గ్రామంలో రాముడు గుడి ఉంది, కృష్ణుడు గుడి ఉంది, అన్ని గుళ్ళు ఉన్నాయి. మేమే రాముని చేర్చును, మేమే అయోధ్య కట్టిను, ఈ రాముడు అంటే ఎట్లుంటాడు, లక్ష్మీదేవి అంటే ఎట్లుంటుంది అని చెప్పి దేశంలో మతోన్మాదాలకి చిచ్చు పెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే హిందువుల మనోగౌరవం కాపాడుకోవటం కోసం హిందూ మెల్లో ఉన్నటువంటి పుస్తలు తీసి ముస్లిమ్స్కి ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఈ యొక్క ధోరణి ఎట్లయితే హుస్సేన్ సాగర్లో గడిపినమో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని కూడా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు 400 సీట్లను వస్తాయని చెప్పుకుంటున్నారు తప్ప అది అబద్ధం. ఎందుకంటే వాట్సాప్ ఫేస్బుక్లోనే చెప్పటం తప్ప అది వాస్తవంగా గ్రామీణ ప్రాంతాలలో లోపలికి పోతే 400 సీట్లు కాదు కదా 200 సీట్లు రావటం కూడా కష్టం. ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారే అవుతున్నారు. అందుట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారి ప్రధాని అయితే ఈ దేశం ప్రశాంతంగా ఉండదు. భారతీయ జనతా పార్టీ వస్తే మతోన్మాద గొడవలతోటి ముఖ్యంగా హిందువులు, క్రిస్టియన్స్ ఇప్పటికే ముస్లిమ్స్ మీద ఉన్నటువంటి మసీదులు కూలగొడుతున్నారు, ఒకవైపు క్రిస్టియన్ల మీద ఉన్నటువంటి చర్చీలు కూలగొడుతున్నారు. బలవంతంగా తీసుకొచ్చి మన జరిగినటువంటి మణిపూర్ ఘటనలు కూడా చూస్తే అనేక మందిని అజ్ఞానంగా వాళ్ళు వ్యభిచారం చేసి అతి దారుణంగా మహిళలపై వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని దారినేసిపోతున్న కానీ అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక యొక్క సమస్యలు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము ఇచ్చింది ఏంటంటే 102 జీవో అనేది రజకుల యొక్క హక్కు. ఆ హక్కు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజక సోదరులు ప్రతి ఒక్క గ్రామంలో రజక సొసైటీలు ఉన్నాయి. ఆ రజక సొసైటీలకి 102 జీవో ద్వారా వస్తే ఆ జీవో ఇస్తే మాకు నేను ఒక కాంట్రాక్టర్ని అవుతా, అన్నో కాంట్రాక్టర్ అవుతారు, అక్కో కాంట్రాక్టర్ అవుతారు. గురుకుల పాఠశాలలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ దేవాలయాల్లో కానీ ఇప్పటికేంటి గత పాలకులు చేసింది ఏంటంటే 102 జీవో దగ్గర ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే మా ఖమ్మంలో హైదరాబాద్ చెందినటువంటి ఒక పాత బస్తీ చెందిన ఒక ముస్లిం వచ్చి మా ఖమ్మంలో కాంట్రాక్ట్ చేస్తున్నా. ఆ పాత బస్తీ ముస్లిం వచ్చేసి మా రజకుల్నే పెట్టుకొని కాంట్రాక్ట్ చేస్తున్నా. అట్లా కాకుండా మా యొక్క 102 జీవో ద్వారా మేమే కాంట్రాక్ట్ కావాలా, మేమే అది ఉతుకోవటానికి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డిమాండ్ పెట్టినాం. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో కానీ గురుకుల కాలేజీలో కానీ మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కిరణ్ కుమార్ గారు చెప్పినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రజకుల పట్ల సానుకూలంగా ఉన్నాడు. మొన్న ప్రకటించినటువంటి 17 కార్పొరేషన్లతో పాటు రజక ఫెడరేషన్ కూడా వేస్తారని నమ్మకం మాకైతుంది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చూసుకుంటే ఒక అంజయ్య గారికి వాషర్మ్యాన్ ఫెడరేషన్ చైర్మన్ ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి దేవస్థానంలో కూడా మా రజకులకు స్థానం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి రజకులంతా అండగా ఉంటారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ బ్రహ్మన్న. అది చూస్తున్నారు కదా మిత్రుల, రజక ఆత్మీయ సమ్మేళనం ఇదనమాట. ఈ విధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిని కలిసి వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కానీ ఇది తెలియజేశారు. మరి అలాగే మరొక కాంగ్రెస్ నేత పిల్లుల సీనన్న కూడా వచ్చిండు, ఆయనతో 2 నిమిషాలు ముచ్చటిద్దాం. మిత్రులారా, ఇదే సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. సీనన్న నమస్తే. ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ హవా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో? ఈ పార్లమెంట్ కాదన్నా తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఆ ప్రజల్లో చాలా విస్తృతంగా ప్రచారంగా నాయకులు కూడా తిరుగుతూ ఉన్నారు. ఓకే అన్న, ఎట్లా అంటే బహుజన బిడ్డ, బీసీ బిడ్డ, బూర నర్సయ్య అనే పేరు చాలా వినపడుతున్న పరిస్థితి కూడా, అంటే వినపడుతుందా వినిపిస్తురా అది రెండో అంశం. మరి కాంగ్రెస్ పార్టీకి ఇది ఏమైనా డామినేట్ అయ్యే అవకాశం ఉందా అన్న? పార్టీలో బహుజనవాదం ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతుల్యతతో అన్ని వర్గాలని సమన్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఏదైనా మనవాద పార్టీ. రేపు
వాడు బీజేపీ పార్టీ గెలిస్తే వాడు మన వృత్తులు మనం చేసుకొని రాజకీయానికి దూరం పెడతారు కదా. మరి అది బహుజన పార్టీ అయిద్దా, కాంగ్రెస్ పార్టీ బహుజనుల పార్టీ అయిద్దా? అన్ని వర్గాలకు సమన్యాయం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల పాలన చూస్తే అర్థమవుతుంది మనకి. ఎక్కడికెక్కడ కులాలుగా విడదీసి ఎవరిని వాళ్ళను అంటే ధ్వంసం చేసిన పరిస్థితి బీజేపీ పార్టీలో ఉంది. అగ్ర కులాలు అదేవిధంగా ఆధిపత్య వర్గాలని ధనికులుగా చేసి వాళ్ళని పెద్దపీట వేసి మనని దిగజారిన ఇంకా దిగజారే పరిస్థితి తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. అంటే మీరన్నట్టు ఇప్పుడు మీరు చెప్పినట్టు అగ్రకుల పార్టీ లేదా మనవాద పార్టీ ఇంకేదన్నా అనుకుంటే ఇప్పుడు బూర నర్సయ్య బహుజన బిడ్డ ఒక బీసీ కమ్యూనిటీ నుంచి వస్తుండు, మరి ఆయనకి ఇస్తుంది కదా అట్లంటే? అవునా, నా బీసీ కమ్యూనిటీని వచ్చినా కానీ ఆర్థికంగా ఎవరైతే బలపడి ఉంటారో ఆయన చేసిన వ్యాపారం ద్వారా ఎన్నైతే ఆస్తులు సంపాదించుకుని వాళ్ళు మళ్ళీ ఖర్చు పెట్టే వాళ్ళకి ఇస్తారు. కానీ ఒక సామాన్య బహుజనుడికో బీసీకో ఇచ్చినట్లయితే దాన్ని అప్పుడు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అన్న కిరణ్ చూస్తే ఈయనకి గత 20 సంవత్సరాలు నాకు పరిచయం 20 సంవత్సరాల నుంచి కూడా ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న కార్యకర్తకు ఉన్నాడు. ఎంతోమంది కార్యకర్తల సమస్యలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు కానీ అవసరం ఉన్నప్పుడు చేసిండు. అసలు స్థానికంగా ప్రజా సమస్యలు ఎట్లుంటాయి, ఎట్లా మనం ప్రజా సమస్యలని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంలో కిరణ్ తెలుసు. ఈ 2014 ఎప్పుడైతే బూర నరసయ్య గౌడ్ గారు వచ్చారు, ఎట్లా వచ్చిండు? అప్పటిదాకా హాస్పిటల్స్ నడుపుకొని హాస్పిటల్స్ ద్వారా ఎన్నో రకాల డబ్బులు సంపాదించి అప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి నరసయ్య గౌడ్ గారికి ఇచ్చారు. కానీ ఈయన పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అందరు విద్యార్థి సమస్యల మీద, యువజన సమస్యల మీద, స్థానిక సమస్యల మీద సమస్యలు పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని ఎదుర్కొని ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నిలబడిందంటే అసలైన బహుజనవాదం కిరణ్ అన్నకు ఉంటుంది తప్పితే ఆ డబ్బులతో వచ్చిన బూర నరసయ్య గౌడ్కి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ప్రధానంగా ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడగాలని, ఏంటంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కోదాడ నుంచి బీఎస్పీ పార్టీ నుంచి నిలబడ్డారు. ఎందుకు మధ్యలో బీఎస్పీని వదిలినట్టు, అంటే బహుజనవాదాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం? ప్రధానంగా మీరు నమ్ముకున్న లీడర్ కూడా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన కూడా మళ్ళీ కారు పార్టీలోకి వెళ్ళటం, ఈ అంశాలను ఎట్లా చూడొచ్చు? ప్రధానంగా తెలంగాణలో చూస్తే ప్రాచుర్యంగా పార్టీలకే పెద్దపీట వేస్తారు. అందులో ఒకటి ఏంటంటే కేసీఆర్ చేసిన అక్రమ పాలన, స్థానిక ఎమ్మెల్యేలు చేసిన విపరీతాలకి ప్రజలు విసిగి వేసారిపోయారు. అయితే మేము ఇప్పుడు ప్రధానమైన పోటీ ఎక్కడ ఉంటుందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. మధ్యలో వచ్చిన వాళ్ళని ఎవరైనా వస్తే వాళ్ళని ఆదరించడం వల్ల మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏమైనా గెలిస్తే మళ్ళీ అరాచకాలు తప్పవు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఇందిరాగాంధీ గారి కాడి నుంచి రాజీవ్ గాంధీ గారి కాడి నుంచి ఈ బడుగు బలహీన వర్గాలకు కానీ పేద మధ్య తరగతి వర్గాలకు కానీ ఎంతో మనకు తెలిసిన స్కీమ్స్ అన్నీ చూస్తే కూడా వాళ్ళకి సంబంధించిన పథకాలే ఉంటాయి. ఎప్పుడో వచ్చిన ఇందిరా మిళ్ళ గురించి కూడా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. కానీ నిన్న ఉన్న వీటిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే లొల్లిళ్ళు అయినాయి. అంటే ప్రధానంగా కేసీఆర్ని గద్దదించడమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో పూర్తిగా కాంగ్రెస్కి మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఏంటంటే ఒక చెడగొట్టిండు, ఒక 10 సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసిపోయిండు. ఆ ధ్వంసం చేసిన తెలంగాణని మళ్ళీ పునరుద్ధరించాలంటే కొంత టైం పట్టింది. ఆ టైంలో భాగంగా మేము కూడా వారికి సహకారంగా ఉండాలని చెప్పేసి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సి వచ్చింది. ప్రధానంగా అంటే ఇప్పుడు ఆర్ఎస్పీ బహుజన అంటే బీఎస్పీ పార్టీకి కానీ బహుజనులకు కానీ ద్రోహం చేసిండా అనే దాన్ని మీరు ఏమంటారు? అంటే ద్రోహం అనేదానికంటే కూడా ప్రజలు బీఎస్పీని నమ్మలేదు, ఆర్ఎస్పీని నమ్మలేదు అనడానికి మొన్నటి ఎలక్షన్లు కారణం. ఎందుకంటే నమ్మి ఉన్నట్టయితే కనీసం ఆయన స్థానమైనా ఆయన గెలుచుకుని ఉండేటోడు. ఆయన ఎంతో పెద్ద, నేను గతంలో గురుకుల పాఠశాల ద్వారా ఎంతోమంది పిల్లల భవిష్యత్తు మార్చిన ప్రజల్లో నాకు చాలా పాజిటివ్నెస్ ఉందన్నప్పుడు ఒక్క స్థానంలో కూడా గెలవలేని పరిస్థితి ఉండి అందులోటి మేము మాలాంటి వాళ్ళని నమ్ముకొని ఆయనంట వెళ్ళినందుకు ఆయన ఈరోజు ఆ జెండాను వదిలిపెట్టి మళ్ళీ మనం ఎవరైతే పొట్టు తిట్టినామో మళ్ళీ అదే పార్టీ జెండా పట్టుకుని ఆయనకే తిరగడం అంటే మాకు అంటే సిగ్గుచేటే కాదు నీచత్వం కూడా అనిపించింది. అందుకే వద్దనుకున్నాం. మేము ముందే నేనైతే ముందే చెప్పిన కాంగ్రెస్కి వెళ్దామన్నా అని చెప్తే ఆయన ఏమన్నాడంటే కాంగ్రెస్లో నేను ఇంత పెద్ద సముద్రంలో ఈత కొట్టలేనని చెప్పి అంటే అప్పుడు నేను కాంగ్రెస్కి నేను వెళ్తున్నా అని చెప్పి బయటకు వచ్చి నేనే ముందు కాంగ్రెస్లో జాయిన్ అయినా. ఆయన బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేటప్పుడు కూడా నేను చెప్పినా వద్దు అని చెప్పినా, మనమే తిట్టినాం, మనమే పొత్తు పెట్టుకోకూడదని. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే రేపు ఇవాళ ఆల్రెడీ కవిత జైలు పోయింది,
కేటీఆర్ రేపు జైలుకు పోతాడు, కేసీఆర్ మౌన పడతాడు. ఈ పార్టీని నేను మొత్తం హస్తగతం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ పెద్ద వ్యూహంలో ఉండి అందుకే బీఎస్పీని వదిలిపెట్టి బీఆర్ఎస్లో పోయింది. అంటే కాంగ్రెస్ అనే సముద్రాన్ని నేను ఈదలేను కాబట్టి బీఆర్ఎస్ అని పిల్లకాలువలోనే ఈస్తారు, రేపు ఎల్లుండో దాని గేట్లు పడితే ఆ కుంట కూడా నాదే అవుతుంది అనే ఉద్దేశంలో ఆర్ఎస్పీ పోయింది అనేది పిల్లుట్ల సీనన్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లనే మరి రజక సంఘ నాయకులు లెక్చరర్ అంజన గారు ఉన్నారు, ఆయన ఇందాక నుంచి కూడా మంచిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అన్న చెప్పండి, ఈ ఎడ్జిల గురించి బ్రిడ్జిల గురించి మీరు బాగా చెప్తున్నారు. ఎడ్జులు బ్రిడ్జులు ఇక్కడ ఏం లేవన్నా, ఎక్కడైనా మిరాకిల్స్ జరగవన్నా, అంటే అద్భుతాలు రాత్రికి రాత్రి అద్భుత దీపం అల్లావుద్దీన్ అనేవి ఎక్కడ కూడా జరగవన్నా. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలను ఎవరిని విశ్వసిస్తే వారే విజయం సాధిస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఈ దేశానికి పార్టీల పుట్టుకకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి స్వాతంత్ర అనంతరం తర్వాత స్వాతంత్ర ఉద్యమ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ దేశంలో చాలామంది చెప్తారు బీజేపీకి కూడా రాజకీయ ఓనామాలు నేర్పిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అది దేశంలో ఉన్న ఎన్నో ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకులందరూ కూడా ఇక్కడ పుట్టి అన్నదమ్ములు వేరుపడ్డట్టు పక్కకు ఏర్పడి బతుకుదెరువు చూస్తున్నారు. కాబట్టి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆదరించి అట్టడుగు ప్రజల యొక్క ఆదరణ కోసం అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు విశ్వసించారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకున్న 17 నియోజకవర్గాలలో మొత్తం నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి మన పార్లమెంటు వాళ్ళు కొత్త పార్లమెంటు పట్టిరు. ఆ కొత్త పార్లమెంట్లోకి కాంగ్రెస్ ఎంపీలు వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే మీరు అన్నారు ఒక మాట, ఏంటి ఎడ్జు అని. ఫేస్బుక్లలో వాట్సాప్లలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాస్తవం ఏందో అవాస్తవం ఏందో తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఎడ్జి అంటున్నారు, ఎక్కడి నుంచి ఉంటుందండి ఎడ్జి? ఒక కులంలో ఓటేస్తే ఒక వ్యక్తి గెలవడండి. ప్రజాస్వామ్యంలో కులాలు మన బ్రతుకు తెరువు కోసం విభజించుకున్నది, కానీ కులం వ్యవస్థతోటి రాజకీయం చేయాలంటే జరగదు. కాబట్టి ఒక కులం వ్యక్తులు ఆ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉండొచ్చు, కానీ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీలో ఉన్న బోర నరసయ్య గౌడ్ గారికి వేస్తారా? వేయరు. ఎందుకు వేయరంటే ఈ 5 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంతాలలో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీడీస్ ఉంటాయి, జెడ్పీడీస్ ఉంటాయి, వార్డు నెంబర్లు ఉంటాయి, ఇంకోటి సమితి ఎలక్షన్స్ ఉంటాయి, అది కాకుండా మనకు నామినేటెడ్ మార్కెట్ చైర్మన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవ్వాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి అక్కడున్న వాళ్ళ సామాజిక వర్గం కావచ్చు, బీసీ వర్గీయులు కావచ్చు, ఎస్సీ వర్గీయులు కావచ్చు, 20 ఏళ్ల సంది ఒక ఊరిని నమ్ముకొని ఊళ్ళో ప్రజలను నమ్ముకొని రాజకీయంగా ఎదగాలి, ఒక పదవిని చేయాలి, ప్రజాసేవ చేయాలని తప్పించే వాళ్ళు రాత్రికి రాత్రి ఒక కులం కోసమో వ్యక్తి కోసమో పార్టీ మారరు. కాబట్టి బూర నరసయ్య గౌడ్ గారికి ఈ ఎడ్జ్ కాదు కదా, డిపాజిట్ కూడా కష్టమని నా యొక్క అభిప్రాయం. ఇకపోతే బూర నరసయ్య గౌడ్ ఎడ్జు అని ఎంతగానో ప్రచారం చేస్తారంటే పక్కనే బీఎస్పీ పార్టీ నుంచి ఒక ఎంబీసీ బిడ్డ పోటీ చేసిండు. ఆ ఎంబీసీ బిడ్డ కన్నా ఒక 2 ఓట్లు ఎక్కువ వస్తే బూర నరసయ్య గౌడ్ గారు ఈ యొక్క భువనగిరి ఎంపీగా నేను పరిగణించేస్తాను. ఇది మిత్రులారా, ఇక్కడ మనం భువనగిరి పరిస్థితి చూసుకుంటే ఇక్కడ కొన్ని సామాజిక వర్గాల నుండి ప్రత్యేక ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితి. సరే ఏదేమైనా మాకు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో ప్రగాఢంగా నమ్ముతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎట్లా వస్తారు ఏంది అనేది ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. సరే, చూస్తూనే ఉండండి విహారీ న్యూస్, మీ రాచకొండ.